పోలవరం ప్రాజెక్టు పనుల గురించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. మొత్తానికి పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి నిర్మాణం ఇవాళ మొదలుపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రత్యేకించి స్పిల్వేలో భాగంగా, స్పిల్వే ఛానల్లో భాగంగా ఇవాళ కాంక్రీట్ పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 1470 మీటర్ల పొడవైనటువంటి స్పిల్వేలో అత్యంత కీలక నిర్మాణంగా దీన్ని చెప్పుకోవచ్చు. 18.5 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నింపి ఈ బ్లాకులను రూపొందించే విధంగా, నిర్మించే విధంగా నవయోగ సంస్థ ఇవాళ పనులు ప్రారంభించింది. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరం ప్రాజెక్టు చేరుకొని ఇక్కడ పనులను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం కాంక్రీట్ పనులు అయితే ఇవాళ స్పిల్వే ఛానల్కి సంబంధించినటువంటి కాంక్రీట్ పనులు ప్రారంభమయ్యాయని చెప్పాలి. మొత్తం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం డయాఫ్రామ్ వాల్ ప్రాంతంగా చెప్పుకోవచ్చు. నదీ ప్రవాహ మార్గంలో అత్యంత కీలకమైన నిర్మాణంగా డయాఫ్రామ్ వాల్ ఉంటుంది. ఎందుకంటే నదికి ఇక్కడి నుంచి దాదాపుగా ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం, అలాగే కాఫర్ డామ్ నిర్మాణం ద్వారానే దాదాపుగా 194 టీఎంసీల గోదావరి నీటిని నిల్వ చేసేలా ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం, అలాగే కాఫర్ డామ్ నిర్మాణానికి అనుగుణంగా, ఎగువ దిగువ కాఫర్ డామ్ నిర్మాణాలకు అనుగుణంగా ప్రస్తుతం నదీ ప్రవాహాన్ని మళ్లించే పనిని ఇక్కడ వివిధ కాంట్రాక్ట్ సంస్థలు చేపట్టాయి. ఈ పనుల్లో భాగంగానే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. కాంక్రీటు పనుల్లో భాగంగా, అంటే స్పిల్ ఛానల్లో కాంక్రీట్ పనుల్లో భాగంగా ఇవాళ ఈ కాంక్రీట్ పనులు కూడా ప్రారంభించారు. దాదాపుగా 18.5 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ తోటి దాదాపుగా 22,000 పైచిలుకు కాంక్రీట్ బ్లాకులను నిర్మాణం చేస్తారు. ఎందుకంటే స్పిల్వే నుంచి దిగువకు మళ్ళీ వాస్తవ నదీ ప్రవాహానికి నీరు కలిసే విధంగా ఈ స్పిల్వేలో కాంక్రీట్ పనులు కొనసాగుతాయి. దాదాపుగా 14 లక్షల క్యూబిక్ మీటర్ల పని ఈ ప్రాంతంలో చేపడతారు. మెటల్ కానీ, అలాగే సిమెంటు అలాగే కాంక్రీట్ను కూడా వినియోగించి పెద్ద ఎత్తున ఈ నిర్మాణం కొనసాగుతుంది. ఇప్పటికే డయాఫ్రామ్ వాల్ మొత్తం కూడా దాదాపుగా పూర్తయిందని చెప్పాలి. దాదాపుగా 2 కిలోమీటర్ల పొడవైనటువంటి డయాఫ్రామ్ వాల్ ఈ ప్రాంతంలో నిర్మిస్తారు. ఇదే ప్రాంతంలో మట్టి కాఫర్ డ్యామ్ కూడా నిర్మితం అవుతుంది. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లు నిర్మితం అవుతాయి. ఆ తర్వాతే ఈ ప్రధాన ఆనకట్ట నిర్మితం అవుతుంది. ఈ విధంగా నదీ ప్రవాహంలో అత్యంత కీలకమైనటువంటి నిర్మాణం చేపడతారు. ప్రస్తుతం మనం చూస్తే కనుక కొద్దిసేపటి క్రితం ఈ స్పిల్వేకి సంబంధించినటువంటి 1470 మీటర్ల పొడవైనటువంటి స్పిల్వేకి సంబంధించినటువంటి కాంక్రీట్ పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అలాగే ఆ తర్వాత వివిధ పనులన్నీ పరిశీలించిన తర్వాత రైతులతో, ఇక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా మాట్లాడతారు. అలాగే రేడియల్ గేట్ల నిర్మాణం కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది. రేడియల్ గేట్ల నిర్మాణం పూర్తయిన తర్వాత వాటిని స్పిల్వేకి అనుసంధానించడం, అలాగే కొన్ని హైడ్రాలిక్స్ కూడా తీసుకొచ్చి వాటిని అనుసంధించడమే ఇంకా పోలవరం ప్రాజెక్టులో మిగిలింది. దాదాపుగా ఇప్పటివరకు 52% మేర పనులు పూర్తయ్యని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తోంది. జలవనరుల శాఖ కూడా ఈ విషయానికి సంబంధించి వివిధ కాలానికి అనుగుణంగా పనులు విభజించి మరి ఈ పనులు ప్రాజెక్టు పనులు చేపడుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కాఫర్ డ్యాము, అలాగే దిగువ కాఫర్ డ్యామ్ కు సంబంధించినటువంటి పనులు కూడా కెల్లర్ సంస్థ చేపడుతోంది. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన నిర్మాణాలన్నీ కూడా ఈ సంవత్సరంలోనే పూర్తి చేసి వచ్చే ఏడాదికి పూర్తిగా ఈ ప్రాంతంలో నీటిని నిలబెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శేషుతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, పోలవరం. ఓవర్ టు స్టూడియో.